భాగ్యం, నీ సన్నిధిలో ఈ భూమి మీద గడిపే భాగ్యం మీరు నాకు ప్రసాదించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయ కాలంలో మీ లేఖన భాగముల కొరకే మీకు స్తోత్రాలు. మీ దాసుడు దావీదు కలిగి ఉన్నంత ఆత్మీయమైన అంతస్తు నాకు లేదు తండ్రి. ఆయన ఎంతో గొప్ప విశ్వాసాన్ని నీ మీద, నీ పైన కలిగి ఉన్నటువంటి వాడు. ప్రతి పరిస్థితి నీకు అప్పగించిన వాడు తండ్రి. నీవు న్యాయవంతుడు అని ఎరిగినవాడు. తన వ్యక్తిగత జీవితంలో యథార్థతను, నీతిని కలిగిన వాడు. అన్నిటికీ సమర్థుడు, సరిపోయినవాడు నీవే అని పరిపూర్ణముగా నీవు న్యాయమును విధించు దేవుడు అని అప్పగించినవాడు. అలాంటి స్థితి నాలో లేదు. అయినా మీరు నన్ను కనికరిస్తూ నీ కృపను నా ఎడలెడమ చేయక నా పైన నీకు అందృష్టి ఉంచి నిర్వహిస్తున్నందుకే స్తోత్రాలు. దావీదు ఏ రీతిగా బాధించబడ్డాడో, అన్యాయం చేయబడ్డాడో, తృణీకరించబడ్డాడో ఆ విధంగా మీరు నా కొరకై సిలువలో అన్యాయం చేయబడ్డారు. అన్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నారు. తిరుగుబాటు చేయవారి కొరకే విజ్ఞాపన చేశారు. నా కొరకే బాధించబడ్డారు, మొత్తబడ్డారు, గాయములు పొందారు. కృతజ్ఞుడినై నేను స్తోత్రిస్తున్నాను. ఈనాటికి నన్ను సంరక్షిస్తున్నారు, నా ఎడల నీ కృపను చూపిస్తున్నారు, నన్ను ఆదుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు దేవా. నా జీవితంలో నేను నీకేమి ఇచ్చిన రుణస్థుడిని నేను ఎరుగుచు నీ పాదములు ఎదుట సాష్టాంగపడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ నీ సర్వోన్నతమైన సమానమైన నామాన్ని దేవ ఎప్పుడు పొరపాటును కూడా అన్యాయము చేయుట అసంభవం అని పిలువబడే నీ నామాన్ని కీర్తిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిలబడి ఉన్న సమయంలో మనందరము కలిసి 4వ చరణాన్ని 165వ కీర్తనలో 4వ చరణాన్ని మనం పాడుకుంటాం. దయచేసి 165వ కీర్తనలో 4వ చరణం. నమ్మకమైన సత్య సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షియు, సర్వ సృష్టికి కర్తయు నీ సర్వ నీతిమంతుడు బహు జ్వాలామయుడు, నీతిమంతుడు బహు జ్వాలామయుడు, దీర్ఘశాంతుడు శక్తిమంతుడు, దీర్ఘశాంతుడు శక్తిమంతుడు. ఆమెన్ అన్నువాడు, ఆమెన్ అన్నువాడు, కరుణా నిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. దయచేసి కూర్చోండి. మరి ప్రభు చిత్తమైతే
4 గంటలకు యవనస్తులు కూడుకుంటుంది. తరువాత సాయంకాలం 7:30 గంటలకు కొత్త కవగొంట్లో కూడిక ఉంటుంది. ఆ తరువాత ప్రభు చిత్తమైతే 19వ తారీఖు ఉగాది సెలవు దినం వచ్చింది. మరి ఆ దినమున కూచుంపూడిలో హాలిడే ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశాం. దయచేసి అందరికీ ఆహ్వానం ఉంది, గమనించి 19వ తారీఖు మరి కూచుంపూడిలో హాలిడే ప్రేయర్ మీటింగ్ మనం కలిగి ఉంటాం. 9 గంటలకి అది ప్రారంభిస్తాం. దయచేసి గమనించాలని మనం చేస్తాం. తర్వాత బుధవారం సాయంకాలం రాజమ్మ గారి ఇంట్లో కూడుకుంటుంది. అంటే పోయిన వారంలో రాజమ్మ గారిని దర్శించాం. అయితే వారిని అడగలేదు కూడికి పెడతామని, మేమే నిర్ణయించుకున్నాం. వారు బలహీనంగా ఉన్నారనే దృక్పథంతో మరి ఆ యొక్క బాబురావు గారి ఇంట్లో పెట్టాం. అంటే సీతమ్మ గారి సందర్భంగా. అలాగే మరి రాజమ్మ గారి సందర్భంగా పెట్టాలని నిర్ణయించాం. ఇప్పుడు రాజమ్మ గారికి సమాజపూర్వకంగా చెబుతున్నాం, వ్యక్తిగతంగా కిందకి వెళ్ళాక చెప్తాం. కాబట్టి ఈ విషయం గమనించండి. దానికి సంబంధించిన ఏమీ ఖర్చులు ఏమి పెట్టుకోవద్దని కూడా రాజమ్మ గారికి చెప్తున్నాం. ఇప్పటి వరకు భోజనాలు పెడతా వచ్చాం ప్రతి మీటింగ్లో. ఇక మీద భోజనాలు లేవు, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇక మీద భోజనాల బదులు వేరేది ఏదన్నా ప్రభుత్వం అయితే చూస్తాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే గురువారం ప్రభుత్వం అయితే మరి ఆ యొక్క గోలేగూడెం బ్యాప్టిస్ట్ పేటలో మరి సహోదరుడు బర్నబాబ్యోలా వారింటి వద్ద ఈవినింగ్ 7:30కి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. అందరూ ఆహ్వానించబడుతున్నారు. గురువారం పెట్టాం అది. ఎందుకనంటే 17వ తారీఖు కెమిస్ట్రీ పరీక్ష జూనియర్ ఇంటర్ వరకు ఉంది. 17 అవునా? 18వ తారీఖు కెమిస్ట్రీ పరీక్ష సీనియర్ ఇంటర్ వరకు ఉంది. ఈ 2 దినాలు కూడా కంప్లీట్ అయితే ఇక 19వ తారీఖు ఇంటర్మీడియట్ వాళ్ళకి పరీక్షలు అయిపోయినట్టే. అందుకొరకు 19వ తారీఖు సాయంకాలం అక్కడ కూడిక పెట్టాం. ఇకపోతే రేపు నుంచి 10th క్లాస్ పరీక్షలు బిగిన్ అవుతున్నాయి. 16వ తారీఖు నుంచి తప్పదు, పరీక్షలు రాయాల్సిందే. మరి పరీక్షా సమయం అంటే చాలామంది హుషారుగా ఉంటారు, ఎందుకంటే సంవత్సరం అంతా చదివింది ఆ దినంలో తేలిపోద్ది, 6 దినాల్లో. అందుకని హుషారుగా ఉంటారు, మనకి ఏ గ్రేడ్ వస్తుందని. కొంతమంది ఎంతో దిగులు, చింతతో, బాధతో కృంగిపోయి యోనావలే వాడ దిగువ భాగానికి పోయి పడుకున్నట్టుగా కూడా ఉంటారు. ఎందుకంటే సరిగ్గా సంవత్సరం అంతా చదవనందువల్ల, సరిగ్గా సంవత్సరం అంతా చదవక పట్టుదల కలిగి ఉండగా ఇవ్వబడిన తరుణాలు దుర్వినియోగం చేయడం ద్వారా వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఏదేమైనప్పటికీ అందుకనే ఈ పరీక్షా సమయంలో సువార్త పెట్టలేదు. ఎందుకనంటే పిల్లలు చదువుకునే టైంలో అసలు మామూలు మీటింగ్ పెడుతుంటేనే ఆపేయమంటున్నారు జనం, మైక్ పెట్టొద్దు అంటున్నారు. పోయిన వారం అలాగే ఒక అబ్జెక్షన్ కూడా వచ్చింది. అయితే దేవుడి వల్ల జరుపుతూ ఉన్నాం. గత రాత్రి కళావతి రామారావు గారి ఇంటి దగ్గర ఏ అబ్జెక్షన్ రాలేదు, జరిగిపోయింది. అలాగే ఫిరంగిల దెబ్బలో కూడా పెద్దగా అబ్జెక్షన్ ఏమి రాలా, జరిగింది. ఇలాగన కొన్ని స్థలాల్లో సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. వీళ్ళ చేయాల్సిందే, ఎందుకంటే దేనికైనా అంతం ఉంది కానీ పరిచర్యకు అంతము లేదు. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చే వరకు ఈ భూమి ఉన్నంతకాలం పరిచర్య కొనసాగుతూనే ఉండాలి. కాబట్టి దేనికైనా అంతం ఉంది. మానవులైన మనందరికీ కూడా అంతం ఉంది. ఎప్పుడొకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, తప్పదు. నాకు కుదరదు, నేను అసలు నా జీవితానికి ఇది కుదరదని అనుకుంటే మనం దెబ్బతినేస్తాం. మరణం అనేది అందరికీ తప్పదు. అయితే పరిచర్యకు మరణం లేదు.
పరిచర్యకి మరణం ఉందండి? అవునే, పరిచర్యకి మరణం లేదు. దేనికైనా మరణం ఉంది, అంతం ఉంది. వ్యాపారానికి అంతం ఉంది, వ్యవసాయానికి అంతం ఉంది, ఉద్యోగానికి అంతం ఉంది, చేతి పనికి అంతం ఉంది, అన్నిటికీ అంతం ఉంది. అవునా కదా? పరిచర్యకు మాత్రం అంతం లేదు, మానవ జీవితానికి కూడా అంతం ఉంది. కాబట్టి అది ప్రభు వచ్చే వరకు ఏం చేయాలండి? కొనసాగుతూనే ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యములకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు వాక్యములో కొన్ని సంగతులు చూచి మరి ప్రభు చిత్తానుసారంగా మరి ప్రభు యొక్క శరీర రక్తాల్లో ఏకీవేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవానికి స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. మరి మీ దాసురాలు సునంద టీచర్ గారు కూడా రాగలనందుకు స్తోత్రాలు. సహోదరి, చాలా దినాలైంది వారిని చూచి. అనేక పర్యాయాలు వారి గృహానికి వెళ్ళాం, కానీ తాళాలు వేసి ఉండేవి. అయితే వారే ఫోన్ చేసి మాట్లాడారు, ఈ దినం నీ మందిరానికి కూడా వారు రాగలనందుకే మీకు వందనాలు. వారికి క్షేమమును, ఆరోగ్యమును, బలమును, నెమ్మదిని, శక్తిని, ఉండే శరీర పరిస్థితులను బట్టి ఉండే బలహీనతలన్నిటిపై విజయం ఇచ్చి బలపరిచి నడిపించాను. అలాగే మీ దాసుడు ప్రభాకర్ గారు సహోదరి కూడా చాలా దినాల నుంచి రాలేదు తండ్రి, కొన్ని బాధ్యతలను బట్టి. అయితే ఈ దినము నీ ఆలయానికి రాగలినందుకే మీకు వందనాలు. వారిని ఎంతవరకు కాపాడినందుకు కూడా మీకు స్తోత్రాలు. క్షేమం ఇచ్చినందుకు కూడా వందనాలు. ఆరోగ్యాలు దయచేయండి, బిడ్డల భవిష్యత్తులు తీర్చిదిద్దండి. ముఖ్యంగా మా ప్రభువ, మీ దాసునికి ప్రమోషన్ రావాలి, అధికారులతో మాట్లాడి ప్రమోషన్ ఇప్పించి ఆటంకాలు తొలగించి అద్భుతాలు చేసి మహిమ పొందండి తండ్రి. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన శరీర రక్తాలను సమీపించకపోరు మీ లేఖనముల యొద్దకు వస్తున్నాను తండ్రి. నీ వాక్కు అనుగ్రహించండి, మాతో మాట్లాడండి, నీ సన్నిధి మాతో ఉంచండి, నీ రొట్టె విరిచి మాకు పంచిపెట్టండి. మీ దయగలిగిన కార్యం మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన కృపను కోరుతూ బలహీనుడనై నన్ను నీ శిలువ చాటును దాచి ప్రభువా నన్ను కనికరించి కాపాడమని నీ బలమైన రెక్కల నీడలో దాచి నీ వాక్యమును బోధించడం మేము ఆరితేరిన వారమని మేము అనుకోనట్లేదు తండ్రి. ఇంకా మీ యొద్ద మేము నేర్చుకోవాల్సిన వారమే. ఎన్నో విషయాలు నీ దగ్గర ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. తెలియనివి ఎక్కువ ఉన్నాయి, తెలుసుకున్నవి తక్కువ ఉన్నాయి. సహాయం చేసి మీరే బలపరిచి నడిపించమని నీ బలమైన కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ చేరువచ్చిన వారందరినీ కూడా పేరు పెరవలసిన దీవించి దర్శించమని యేసు దివ్య నామములో స్తోత్రించి, బలహీనలైన బిడ్డలు సీతమ్మ గారు, రాజమ్మ గారు, కళావతి గారు ఇలాంటి వారందరినీ కూడా కనికరించమని యేసు దివ్య నామములో ప్రార్థించి స్తోత్రించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కళావతి గారు కూడా మందిరానికి రాలేకపోతున్నారు. అందువల్ల మొన్నటి దినమున నేనే చిన్ని గారిని అడిగా, బ్రదర్స్ అమ్మ ఇంటికి మందిరానికి రాలేకపోతున్నారు, మరి మీ ఇంటి దగ్గర మీటింగ్ పెడతాక అవకాశం ఇస్తారా, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగితే ఆయన వెంటనే ఫోన్ చేశారు. పెట్టేయండి బ్రదర్ పలానా రోజు అని చెప్పేసి వారు ఫోన్ చేశారు. అలాగున గత రాత్రి జరిపించేశాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ వచనం 3వ వచనం చదువుకుంటాం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారిలోనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటివి. రోమపత్రిక 6వ అధ్యాయము
6వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటాం. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాట్లు పాప శరీరాకారము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. దేవుని వాక్యంలో మనము చదివినటువంటి 2 భాగాల్లో ప్రాముఖ్యమైన సంగతులు మీరు గ్రహించే ఉంటారు. మొదటి భాగంలో పాత జీవితం గురించిన సంగతులు మనం చూస్తున్నాం. 2వ భాగంలో క్రొత్త జీవితమును గురించిన సంగతి మనం చూస్తున్నాం. అలాగే మరొకటి కూడా దేవుని వాక్యంలో ఉంది. అవన్నీ కూడా మనము కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తం. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరానికి ప్రతి ఆదివారం వచ్చేది, మందిరంలో కూర్చునేది, ప్రభువుని ఆరాధించేది, ప్రభువుకు కానుకలు సమర్పించేది, ప్రభు సన్నిధిలో ఆయా కార్యకలాపాల్లో ఏకీభవించేది. ఎందుకు అంటే ఒక నూతనమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండటానికి, అంతేగాని పాత జీవితాన్ని కలిగి ఉండటానికి కాదు. దైవజనుడైన అపోస్తులైనటువంటి పౌలు పాత జీవితంలో ఉన్న 7 సంగతులు చెప్పాడు. పాత జీవితంలో ఎఫెసీయులకు ఉన్నటువంటి 7 సంగతులు చెప్పాడు. మొదటి సంగతి ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతి చేతి క్రింద మీరున్నారు. మొదటి సంగతి ఏంటి? వాయుమండల సంబంధమైన అధిపతి చేతి కింద ఉన్నారు. పిల్లరా, ప్రభువుని నమ్మనటువంటి వారు, ప్రభువుని ఎరగనటువంటి వారు, ప్రభు దగ్గరికి రానటువంటి వారు, ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారు, వారు ఎవరైనప్పటికీ వారు వాయుమండల సంబంధమైన అధిపతి చేతి క్రింద ఉన్నట్టే. ఇది నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెబుతున్న సంగతి, దైవ గ్రంథము చెప్పుచున్నది. వారు విగ్రహారాధికులైనా, మత సంబంధమైన భక్తిని కలిగిన వారైనా, మత సంబంధమైన కార్యకలాపాల్లో క్రైస్తవ మత సంబంధమైన జీవితాన్ని గడుపుతున్న వారైనా, వారందరూ కూడా వాయుమండల సంబంధమైన అధిపతి కింద ఉన్నటువంటి వారు. అంటే వారు ఇంకా ఆత్మ సంబంధమైన జీవితంలోనికి రాలేదు అనే విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూచారా? మొదటిది, వాయుమండల సంబంధమైన అధిపతి చేతి క్రింద మీరున్నారు. రెండోది, ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకున్నారు. మూడోది, శరీరం యొక్క కోరికలు మీరు నెరవేర్చుకున్నారు. నాలుగోది, మనస్సు యొక్క కోరికలు మీరు నెరవేర్చుకున్నారు. ప్రియులారా, ఐదోది, ఈ యొక్క మరి స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు మనం ఏమైపోయామండి? పాత్రలమైపోయాం. అంటే వీటన్నిటిని బట్టి మనకు కలిగినటువంటి లాభం ఏంటంటే దైవోగ్రత. మనకు కలిగినటువంటి ఫలితము దైవోగ్రత. ఏంటి? వీటన్నిటిని బట్టి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏంటంటే అవి మీరు వాటిని చేయుచని మరొక 2 పైన చెప్పాడు. మీరు వాటిని చేయొచ్చు, 5 చెప్పాను మీకు. మీరు వాటిని చేయొచ్చు అని మరి పైన ఒక 2 చెప్పాడు. అవి ఏంటంటే అపరాధములు, పాపములు. అపరాధములు, పాపములు, 7 సంగతులు ఉన్నాయి. 1 అపరాధములు, 2 పాపములు, 3 వాయుమండల సంబంధమైన అధిపతి చేతి క్రింద, 4 ప్రాపంచక ధర్మము, 5 శరీరము యొక్క, 6 మనస్సు యొక్క, 7 దీనివల్ల కలిగిన ఫలితం ఏంటంటే దైవోగ్రత. అంటే ఈ ప్రపంచమును అనుసరించి నడిస్తే కలిగేటువంటి లాభం ఏంటంటే దైవోగ్రత. ఈ ప్రాపంచక ధర్మమును చొప్పున వెళ్ళామనుకోండి, దానివల్ల కలిగే ఫలితార్థం ఏంటంటే దైవోగ్రత. అవునా? కాబట్టి ఇది దేవుని చిత్తం ఎంత మాత్రము కూడా కాదు.
ఇది దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు. ఎందుకంటే ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిర్మాణము చేసుకుని ఆయన ఊపిరి అయిన మానవుడు దైవోగ్రతకు పాత్రుడవుట దేవుని ఉద్దేశం ఎంత మాత్రము కాదు. దేవుని ఉద్దేశము మనము దైవ ఉగ్రతకు పాత్రలు అవ్వాలని కోరుకోవట్లా. ఈ ప్రపంచములో 750 కోట్ల జనాభాలో ఏ భాష మాట్లాడేవారు కానీ, ఏ తెగ కానీ, ఏ వర్గము కానీ, ఏ దేశము కానీ, ఏ జాతి కానీ, ఏ వ్యక్తి కూడా దైవోగ్రతకు పాత్రలు అవ్వాలనేది దేవుని చిత్తం మాత్రమో కాదు. ఏ వ్యక్తి దైవోగ్రతకు పాత్రుడు కాకూడదు. వారు ఎన్ని రకాలైన పరిస్థితులు కలిగిన వారైనా, కొంతమందికి దుర్వ్యసనాలు ఉంటాయి, కొంతమందికి నానా రకాలైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏమన్నా అంటే శరీరాశలు అన్నాడు. ఈ శరీరాశల్లో ఎన్నుంటాయి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఇవి నాకు లేవని చెప్పగలిగిన వారు ఎవరు కూడా ఉండరు. ప్రియులారా, వీటన్నిటినీ కలిపేమన్నామంటే భక్తిహీనత అన్నారు. వీటన్నిటినీ కలిపేమన్నారండి? భక్తిహీనత అని అన్నారు. అంటే భక్తిహీనతలో ఇవన్నీ కలిగి ఉండొచ్చు, భక్తిలో వీటిని కలిగి ఉండకూడదు. దేవుణ్ణి వెంబడించిన స్థితిలో ఇవన్నీ కలిగి ఉండొచ్చు, దేవుణ్ణి వెంబడించే స్థితిలో ఇవి కలిగి ఉండకూడదు. దేవునితో సహవాసం చేసే స్థితిలో ఇవి కలిగి ఉండకూడదు. దేవుని సహవాసానికి దూరంగా ఉండాలనుకుంటే ఇవి కలిగి ఉండవచ్చు. ప్రియులారా, చూసారా? దైవ సహవాసం కావాలి, దైవభక్తి కావాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవునితో ఉండాలి అని అనుకునే వ్యక్తికి ఇవి ఉండకూడదు. మరి ఉండకూడదంటే మనకు మనముగా ఉండకుండా చేసుకోగలమా? మనకు మనముగా ఉండకుండా చేసుకోగలమా? చేసుకోలేం. మనకు మనంగా ఉండకుండా చేసుకోగలిగితే బైబిల్ పట్టుకొని గుడికి రావటం ఎందుకు? ప్రతి ఆదివారం గుడిలో కూర్చోవటం ఎందుకు? ఆ రొట్టె ద్రాక్షరసం తినటం ఎందుకు? మనకు మనముగా వీటన్నిటి నుండి బయటికి రాగలమైతే వాటి అన్నీ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ చేసేది ఎందుకంటే ఈ 7 రకాలైన పాపాల నుండి బయటికి రావడాగా. ఈ 7 రకాలైన పాపాల నుండి బయటికి రావాలంటే దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలోనూ ఉండాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యం ఏం చెప్తుందో వినాలి. దాని నుండి బయటికి రావడానికి ఇవే దోహదం. అంతేకాదు, ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం తినాలి, త్రాగాలన్నా తప్పకుండా వీటి నుండి బయటికి రావాలి. కాబట్టే మనం దేవుని మందిరానికి వచ్చేది, లేకపోతే రావాలని పని ఉందా? అసలు దేవుని మందిరానికి మనం రాక్కర్లేదు. ఒకవేళ వీటన్నిటి నుండి మనం బయటకు వచ్చేయగల శక్తి మనలో ఉందనుకోండి, వీటన్నిటి నుండి బయటకు వచ్చే సామర్థ్యత మనలో ఉందనుకోండి, అసలు దేవుని మందిరానికి రావక్కర్లా, బైబిల్ పట్టుకు తిరగక్కర్లా. ఇది మనం చదువుకునే విద్య వల్ల సాధ్యం కాదు. ఒకవేళ మనం ఇంజనీరింగ్ చదివి ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఉద్యోగం కూడా చేయొచ్చు, డాక్టర్ చదివి ఉండొచ్చు, డాక్టర్ ఉద్యోగం కూడా చేయొచ్చు, లేక ఎన్నో అధికారాలు మనం కలిగి ఉండొచ్చు, కానీ వీటి నుండి మనం బయటికి రాలేం. అంటే మన విద్య మనల్ని వీటి నుండి బయటికి ఏం చేయలేదండి? తీసుకురాలేదు. మన ఉద్యోగం కూడా తీసుకురాలేదు, మనకున్నటువంటి జ్ఞానము తీసుకురాలేదు, మనకున్నది ఏది కూడా దీని నుండి మనల్ని బయటికి తేలేదు. అందుకే మనము దైవభక్తి చేసేది, అందుకే దేవుని వాక్యము దగ్గరికి వచ్చేది, అందుకే దేవుని వాక్యాన్ని చేతపుచ్చుకునేది, అందుకే దేవుని వాక్యముతో ఉండేది. ప్రియులారా, ఈ రోజున ఇవన్నీ ఇంటి నుండి బయటికి రావాలంటే మరి ఖచ్చితంగా దేవుని యొద్దకు మనం ఏం చేయాలి? రావాలి. దేవుని యొద్దకు మనం వస్తే ఏం జరుగుతుందంటే వీటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. వీటి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. మనకు మనంగా బయటికి రాలేము. అందుకని వాక్యంలో రాయబడింది, ఏమని రాయబడిందంటే మనల్ని బాగు చేసేవాడు ఆయనే, మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మనల్ని బాగు చేసేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, మనలను విడిపించేవాడు కూడా ఎవరండి? ఆయనే. ఎవరి వల్ల కాదు ఇది. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారే కానీ వారు ఈ 7 రకాలైనటువంటి జీవితం నుండి మనల్ని విడిపించలేరు. ఇది అసాధ్యం. ఒకవేళ వారు మనకి ఏమి నేర్పించగలరంటే
భక్తి నేర్పించి విబిఎస్లకు వెళ్ళేటట్లు చేస్తారు, మరి సండే స్కూల్స్కి వెళ్ళేటట్లు చేస్తారు, యూత్ మీటింగ్లకు వెళ్ళేటట్లు చేస్తారు, బైబిల్ చదివేటట్లు చేస్తారు, ఉదయం లేవడంతో ప్రార్థన చేసేటట్లు చేస్తారు. కానీ వీటి నుండి బయటికి తేలేరు. వీటి నుండి బయటికి తేవాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండాలి. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తుంటే ఎఫెసీలు ఈ 7 రకాలైనటువంటి పాపాల్లో ఉన్నారు. ఈ ఎఫెసీలు ఈ 7 రకాలైన పాపాల్లో ఉన్నారు. ఇంకొక అధికమైన పాపం ఉంది. ఏంటంటే ఆ పాపము డయానాను పూజించేవారు. వారు ఎవరిని పూజించేవారండి? డయానాను పూజించేవారు. ఆమె పేరేంటంటే ఆర్తిమి మహాదేవి. తెలుగులో, ఇంగ్లీష్లో దాన్ని డయానా అన్నారు. ఈ ఆర్తిమి మహాదేవుని విగ్రహారాధన కూడా చేసేవారు. వీరిలో ఉండే పాపం 8వది ఇది. అయితే వీటన్నిటి నుండి బయటికి తీసుకొచ్చినాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ 7 రకాల పాపాల వల్ల వీళ్ళు పొందిన 8వది ఏంటంటే దైవోగ్రత. ఏం పొందారండి? దైవోగ్రత. అందుకే ఏమని రాయబడిందంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనం ఏమైపోయాం? పాత్రులమై ఉంటిమి. అంటే మనకి రావాల్సినటువంటి శిక్ష ఒకటే, ఉగ్రత. అయితే ఈ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన నిర్మాణాన్ని నాశనం చేయటం దేవుని ఇష్టం కాదు. తన నిర్మాణాన్ని నాశనం చేయటం దేవుని చిత్తమో కాదు. అందుకే తర్వాత వచనములో అద్భుతంగా చెప్తాడు. ఏమంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండునప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏం చేశాండి? బ్రతికించెను. అంటే అర్థం ఏంటి? ఏమ్మా ఊహిల బ్రతికించెను అంటే అర్థం ఏంటి? బ్రతికించెను అంటే వీటిలో నుండి బయటికి తెచ్చిన. వీటి నుండి బయటికి తేవడానికి క్రీస్తు శిలువకి ఎక్కవలసి వచ్చింది. క్రీస్తు శిలువలో శిక్ష అనుభవించవలసి వచ్చింది. క్రీస్తు శిలువలో బాధించబడవలసి వచ్చింది. క్రీస్తు శిలువలో మొత్తబడవలసి వచ్చింది. క్రీస్తు శిలువలో శిక్ష అనుభవించవలసి వచ్చింది. వీటి నుంచి బయటికి తేవాలంటే ఎంత ప్రాసెస్ ఉంది. ఏదో గుడికెళ్ళి వచ్చాలి అని అనుకుంటే అది మత సంబంధమైన భక్తి. అయితే వీటి నుండి తప్పించిన దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించడానికి వెళ్ళొచ్చాం, ఆయనకి బలర్పించడానికి వెళ్ళొచ్చాం అని చెప్పేది ఆత్మీయత. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, అయినను అన్నాడు. అంటే ఇన్ని విధాలుగా చెడిపోయిన, దైవోగ్రతకు పాత్రుడు అయిపోయిన నీ జీవితము ఏమైందంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సైతము ఇలాంటి భక్తిహీనతలు, ఇలాంటి అవిధేయతలు, ఇలాంటి అక్రమములు, ఇలాంటి అజ్ఞాన దశలు, ఇలాంటి దేవుడిని చూడని స్థితిలో, ఇలాంటి దేవుడితో అనగా ఇలాంటి పరిస్థితిలో, దేవునితో సహవాసం లేని స్థితిలో మన ఎడల చూపిన తన మహాప్రేమ, ద అమేజింగ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది తెలుగులో కంటే. ద అమేజింగ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈజ్ అన్ అమేజింగ్ లవ్. అంటే ఆశ్చర్యచకితమైన ప్రేమ, అసమానమైనటువంటి ప్రేమ వలన క్రీస్తుతో కూడా మీరేమయ్యారండి? బ్రతికించబడ్డారు. అంటే దానిలో నుండి బయటకు వచ్చారు. శరీరాశ నుండి ఈరోజు నువ్వు శరీరాశ అనుభవించకుండా ఉంటున్నావు. శరీరాశ నీకు లేదు, నేత్రాశ నీకు లేదు, జీవబడము నీకు లేదు. పాపం అంటే అసహ్యం ఏర్పడిపోతుంది, అపరాధం అంటే అసహ్యం ఏర్పడిపోతుంది, మనసు యొక్క కోరికలంటే అసలు అసహ్యం ఏర్పడిపోతుంది. ప్రపంచ ధర్మంలో ఈ లోకమంతా ఒక మార్గం లేకపోతుంటే నువ్వు ఇంకో మార్గంలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నావు. అపవాదంటేనే నీకు అసహ్యంగా ఉంది. ఎలా జరిగింది ఇదంతా ఎలా జరిగింది అంటే, నీకు అపవాది అసహ్యంగా లేదంటే నువ్వు ఇంకా మార్పు చెందలేదని.
నీవు ఇంకా దేవుడి దగ్గరికి రాలేదని. అపవాది నీ స్నేహితులైతే ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి రాలేదు. అపవాదితో నువ్వు ఉన్నావంటే ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి రాలా. పాపములో ఉన్నావంటే ఇంకా దేవుడి దగ్గరికి రాలా. అపరాధములో ఉన్నావంటే దేవుడి దగ్గరికి రాలా. శరీర కోరికల్లో నువ్వు ఉన్నావంటే దేవుడి దగ్గరికి రాలా. మనస్సు యొక్క కోరికల్లో నువ్వు ఉన్నావంటే దేవుడి దగ్గరికి రాలా. నీలో ఇంకా మార్పు కలుగలేదు. పౌలు అదే చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క మహాప్రేమ, ద గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాప్రేమ క్రీస్తులో మనల్ని ఏం చేసింది? బ్రతికావా? విడుదల పొందావా? బయటకు వచ్చావా? నిజంగా నీ మనస్సాక్షి నీతో చెప్తుందా, నేను బయటకు వచ్చాను, విడుదల పొందాను, దేవుడు నన్ను బయటికి తెచ్చాడు, అపవాది బానిస బ్రతుకునుండి బయటకు వచ్చేసాను, నువ్వు చెప్పగలవా? దేవునికి స్తోత్రం. ఎఫెసీలో అలాంటి స్థితిని కలిగి ఉన్నారు. వాళ్ళని బయటికి తేవటమే కాదు, మరొక పని చేశాడు దేవుడు. ఏం పని చేశాడు చెప్పండి? ఏం పని చేశాడు? అది 7వ వచనం చదవండి, దేవుని వాక్యం. ఆవండి ఆ క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాట? పరలోకంలో కూర్చోబెట్టాడు. అంటే యు బికేమ్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. యు బికేమ్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. పరలోక పౌరసత్వం నీకు వచ్చేసింది. పరలోక పౌరసత్వం వచ్చింది. ఆదివారం గుడికి వస్తే రాదది, వీటి నుంచి విడుదల పొందితే వస్తుంది. అయితే ఆదివారం గుడికి వచ్చేదే వీటి నుండి విడుదల పొందటానికి. అర్థమైంది? ఇప్పుడు విషయం అర్థమైందా? ఆదివారం గుడికి వస్తే రాదది. ఆదివారం గుడికి వచ్చేదే ఈ 7 సంగతుల నుంచి విడుదల పొంది పరలోకమందు కూర్చోడం. అందుకే ఆయన లేపి ఏం చేశాడు? చదవండి 7వ వచనం. ఆ క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. దాన్నే ఫిలిప్పీ 3:19-20లో చెప్పాడు. ఏమన్నాడు? చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాం. ఈ పౌరస్థితి పరలోకమందు ఉందా? అమెరికన్ సిటిజన్షిప్ కొరకు తాపత్రయపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యూకే సిటిజన్షిప్కు తాపత్రయపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గ్రేట్ బ్రిటన్ పౌరసత్వానికి కొరకు పాటుపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమెరికా పౌరసత్వం కొరకు పాటుపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 14 ఏళ్ళు అయినా రావట్లేదు అది. అర్థమైందండి? 14 ఏళ్ళు అయినా రావట్లే. 2014లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 2014లో, ఈరోజు 2026. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 12 ఏళ్ళు అయినా పౌరసత్వం రాలేదు వాళ్ళకి. ఇటీవల ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అంకుల్ నాకు పౌరసత్వం వచ్చేసింది. ఎప్పుడెలా మనం అన్నాను. నేను 2012లో కాదు అంకుల్, 14లో కాదు, నేను రీసెంట్గా 2019 వెళ్ళా. అరే 7 సంవత్సరాలు పౌరసత్వం ఎలా వచ్చింది నీకు? ఆడికి 12 సంవత్సరాల దాకా రాలేదు. అంటే ఆమందా, అంకుల్ నేను ప్రభు సేవ చేస్తున్నాను, అందుకే నాకు పౌరసత్వం ఇచ్చారు. ప్రభువుని హత్తుకుంది, ప్రభువుని ప్రేమించింది, ప్రభువుని వెంబడిస్తుంది, ప్రభు కొరకే జీవించింది. అమెరికాను అనుభవించడానికి నేను రాలేదు అంకుల్. అమెరికాలో ఉన్న విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి నేను రాలా. I came to USA only to serve the Lord. That's why I received citizenship. పిల్లరా, పౌరసత్వం ఎలా వస్తుంది అంటే ఆయన్ని హత్తుకోవడం బట్టే వస్తుంది. ఈ రోజున పరలోక పౌరసత్వం నీకు రావాలి, పరలోక పౌరుడుగా నువ్వు కావాలి అంటే ప్రభువుని పరిపూర్ణముగా నువ్వేం చేయాలంటే హత్తుకోవాలి. అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ పలుకుతున్న మాట అదే కదా. ఏమంటున్నాడు? చదవండి దేవుని వారు. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో కూర్చో. కాబట్టి మనము ఏమై ఉన్నామో 3:19-20లో చెప్పాడు. మన పౌరస్థితి
పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాం. ఆ ప్రభు ఎప్పుడు వస్తాడా అని కనిపెడుతున్నాం. పిల్లరా, 7 విషయాల నుండి బయటికి తేవటమే కాకుండా మనకేమిస్తున్నా అంటే పరలోక పౌరస్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగిన 3 లాభాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన 3 లాభాలు ఏంటంటే బీటెక్లో 95%, ఆ తర్వాత వెంటనే ఉద్యోగము, ఆ తర్వాత మనకి ప్రమోషన్. ఈ రాలా అవి కూడా వస్తాయి తప్పకుండా. దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు మాత్రము కాదు, న్యాయస్తుడు. నన్ను గణపరిచే వారు నేను ఏం చేస్తాను? గణపరుస్తాను. నన్ను తృణీకరించే వారు ఏమవుతారు? తృణీకారం పొందుతారు. కాబట్టి ఆయన గణపరిచే వారికి అవి కూడా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఇవ్వనని నేను చెప్పట్లేదు. ఆయన ఎంతోమందిని అలాగే హెచ్చించిన స్థితిలో బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకు యోసేపే ఉన్నాడు అక్కడ మన ఎదురుకుండా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకిచ్చిన మూడు ప్రమోషన్స్ ఏంటంటే, ఒకటి దైవోగ్రత నుండి తప్పించాడు, 2 పరలోకమందు కూర్చోబెట్టించాడు, 3వది పరలోక పౌరసత్వాన్ని ఇచ్చేశాడు. కాబట్టి పరలోక పౌరులుగా ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోక పౌరులుగా ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది రోమా 6:6లో చెప్పాడు. ఏమన్నాడు చదవండి. ఏమనగా అది పరలోక పౌరులుగా మనం ఇంకా ఈ 7 సంగతులకి దాసులు అవ్వకూడదా? మనం ఇంకా అపరాధాలకు దాసులు, పాపానికి దాసులు, దెయ్యానికి దాసులు, అంతేకాదు శరీరేచ్ఛలకు, మనస్సేచ్ఛలకు, ప్రపంచక ధర్మానికి దాసులము కాకూడదు. అదే చెప్తున్న మాట. మరలా 7టికి దాసులు అవ్వకూడదు. అదే 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. మనం ఇంకను అది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జీవితము సిలువ వేయబడాలి. ఆ అనుభవంలోకి రావడానికే మనం ప్రతి ఆదివారం గుడికి వచ్చేది, అవునా కదండి? అది అందుకనే దేవుడు అక్కడక్కడ కొంతమంది సేవకుల్ని ఏర్పాటు చేసుకుని తన వాక్యాన్ని మన ఎదుట పెడుతూ ఉంటాడు. ఆయా సంఘాల్లో, ఆయా స్థలాల్లో, ఆయా చోట్లలో పెడుతూ ఉంటాడు. వాళ్ళు స్పష్టంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఇటీవల ఒక పెద్ద దైవజనుడు ఒక అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు. ఆయన వర్తమానం నేను విన్నాను, అందుకే మీకు చెప్తున్నాను. ఆయన ఏమని చెప్పాడంటే అద్భుతమైన చెప్పాడు. మందిరాల్లో ఈ రోజున పరిశుద్ధత లేదు, దెయ్యాలు ఉన్నాయని చెప్పాడు. మందిరాల్లో ఈ రోజున పరిశుద్ధత లేదు, ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఎవరంటే మనమే. పిల్లలు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనకి 83 సంవత్సరాలు. మంచి వర్తమానికుడు. వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మంచి వర్తమానికుడు. ఇద్దరు పోతారు ఎక్సలెంట్. ఇప్పుడు ఇద్దరికి ఒకరికి 83 అయితే ఇంకోళ్ళు 80. పెద్దోళ్ళు అయిపోయారు. అయినా 83 సంవత్సరాల వయసులో స్టేజ్ మీద అలా నిలబడి మాట్లాడుతూనే ఉంటాడు. గంట మాట్లాడతాడు. 83 సంవత్సరాల్లో ఇలా నిలబడి మాట్లాడటం ఎలా ఉంటుందండి? మనం 45కే చాలా దెబ్బతిని ప్రమోషన్ తీసుకున్నాం కుర్చీల్లోకి. 45కే కుర్చీల్లోకి ప్రమోషన్ తీసుకుంటున్నాం. 83 సంవత్సరాల్లో ఆయన నిలబడి ఉన్నాడు. ఇటీవల కాలంలో ఒక సహోదరిని అడిగాను, అమ్మ మీరు కూడా కుర్చీలోకి ఎక్కుతారా అని అడిగాం. ఎందుకంటే వారు కూడా లేవటం చాలా విపరీతంగా లేచారు పైకి. అప్పుడు అడగాల్సి వచ్చింది, అమ్మ మీరు కూడా కుర్చీలో కూర్చుంటారా అని అడిగాను. అప్పుడు నవ్వారు. పిల్లరా, అంటే దైవజనులు వాళ్ళు, అందుకనే వాళ్ళ అలాంటి వాళ్ళు భూమి మీద నుంచి వెళ్ళిపోతుంటే బాధగా ఉంటుంది పిల్లరా, చాలా బాధగా ఉంటుంది. నేను చాలా ఫీల్ అవుతాను, అరే ఇలాంటి వ్యక్తిని మనం మరలా రేపు రాబోయే కాలంలో చూడగలమా? ఇలాంటి వర్తమానికుని చూడగలమా? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యాలు ఏంటంటే అద్భుతం. ఏమని రాయబడింది? ఇప్పుడు మనం పరలోక పౌరులు అయిపోయాం, దైవోగ్రత నుండి తప్పించబడిపోయాం, పరలోక పౌరులు అయిపోయాం. పరలోకమందు మనం ఏం చేస్తున్నాం? కూర్చున్నాం.
పరలోకమందు కూర్చున్నాం. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడు 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనం మారుమనసు పొందిన వాళ్ళమే, రక్షించబడిన వారమే, బాప్తిసం తీసుకున్న వారమే, ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం తింటున్న వారమే, కానీ ఇంకా సిలువ వేయబడిన అనుభవం లేదు. అందుకే ప్రతి ప్రభు దినంలో ఎక్కడికి వస్తూ ఉంటాం? మందిరానికి వస్తూ ఉంటాం. ఆ అనుభవం పొందాలి. ప్రాచీన స్వభావం సిలువ వేయబట్టడం అంత తేలికైంది కాదు, అంత తేలికగా అవుతుంది. ఒక 50 సంవత్సరాల మందిరానికి వచ్చిన ప్రాచీన స్వభావం సిలువ వేయబడదు. వేయబడుతుందా? ఒక 50 ఏళ్ళ మందిరానికి వచ్చారు ఒక వ్యక్తి, ఒక సహోదరుడు వచ్చాడు, లేక ఒక సహోదరు వచ్చింది అని అనుకుందాం. ప్రాచీన స్వభావం సిలువ వేయబడతా? వేయబడకపోగా నానా వారి మాటలలో, వారి క్రియల్లో తెలిసిపోతుంది, వారి ప్రవర్తనలో తెలిసిపోతుంది. వారు తల్లిదండ్రులను ప్రేమించినంతగా అత్తమామలను ప్రేమించిన అక్కడే తెలిసిపోతుంది ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా లేదా. తల్లిదండ్రులు రావడంతో వచ్చిందా కూర్చొనే తర్వాత చూద్దాంలే, సరే మరి చెప్పావు కదా తీసుకెళ్ళి గ్లాస్తో నీళ్ళు. అక్కడే మన ప్రాచీన స్వభావం బయటపడింది. అవునా కదా పిల్లరా? అందుకే 7 సంగతుల నుంచి బయటకు వచ్చిన ఈ స్వభావం సిలువ పడకపోతే మనం దెబ్బతినిపోయినట్టే. దీన్ని సిలువ పట్టడానికే మనము పదే పదే దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వచ్చేది. అందుకే ఏదో అలవాటు ప్రకారం యాంత్రికంగా ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సంఘంలో నేను సభ్యుడిని అని చెప్పుకోవడానికి ఉపయోగం లేదు పిల్లలు. దానివల్ల దాని కొరకు మనం ఇక్కడికి రావట్లా. ఏ సంఘములో సభ్యత్వమైన ఉపయోగం లేదు, సంఘాలు మార్చిన ఉపయోగం లేదు. ఇప్పుడు మనం కొంతమంది మనోళ్ళు వేరే సంఘంలోకి వెళ్ళారు, వాళ్ళ పేరు మీకు చెప్పరు, అక్కడ కూడా ఉపయోగం లేదు. ఉపయోగం ఎక్కడుంది? ప్రభువుకు అప్పగించుకున్నట్లోనే ఉంది, ప్రభువుకు అప్పగించుకుంటూనే ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి. దేవుని వాక్యంలో 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదరో దానికే దాసులగుదరని మీరెరుగరా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నారు. అదే 19వ వచనం ఏమంటున్నాడు చదవండి. 20వ వచనం, మీరు పాపం 20వ వచనం, మీరు పాపమునకు దాసులైనప్పుడు కలిగాను అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగింది? దైవోగ్రత. పాపమునకు దాసులైనంత కాలం మీకు కలిగినటువంటి ఫలితం ఏంటంటే దైవోగ్రత. మీకేం ఫలం కలిగింది? దైవోగ్రత. కాబట్టి ప్రియులారా, ఆ స్వభావమును దేవుడికి మనం ఏం చేయాలి? అప్పగించాలి, సిలువ వేయబడాలి. ఈ రోజున ఎన్నో రకరకాల మందిరాలు మనకు ఏర్పడిపోయినాయి, ఎన్నో రకాలైన మందిరాలు. ఇటీవల ఒక ఆయన అన్నాడు, అయ్యా హైదరాబాద్ వెళ్ళి వచ్చాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు బ్రదర్ అన్నాను. 2 సినిమా హాల్స్కి వెళ్ళాను అన్నాడు. ఏంటి మీరు సినిమాలు కూడా చూస్తున్నారా అని అడిగాను. సినిమాలు కూడా మీరు చూస్తున్నారా అని అడిగాను. లేదండి 2 సినిమా హాల్స్కి వెళ్ళాను. ఒకటి కుక్కటిపల్లిలో ఉన్న సినిమా హాల్కి వెళ్ళాను, మరొకటి ఇంకొక చోట ఉన్న సినిమా హాల్కి వెళ్ళాను. ఈ 2 మందిరాలే, ఈ 2 మందిరాలే. ఒక చోట దాదాపు 50,000 మంది కొడుతున్నారు, మరొక చోట ఇంచుమించు అనేక ఆరాధన ద్వారా 1,00,000 మంది. అయితే వీరిని నేను విమర్శించట్లేదు, కానీ వీరిలో ప్రియులారా దేవుని వాక్యములు 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము పాపమునకు దాసులము కాకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? కాబట్టి దైవ జీవితం ఎలా ఉంటుందంటే
నిన్న వేరు, ఈరోజు వేరు. నిన్నేమో 7 అంతల పాపంలో ఉన్నాం, ఈరోజేమో 7 అంతల పాపము నుండి ఏమయ్యాం? విడుదల పొందాం. ఈరోజు విడుదల పొంది ఇప్పుడు ఏమయ్యాం అంటే క్రీస్తుతో కూడా మనం ఏమైపోవాలి? సిలువ వేయబడాలి. ఇది కనుక జరగకపోతే రేపేం జరుగుద్ది? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న మనం పాపంలో ఉన్నాం, ఈరోజు పాపం నుంచి విడుదల పొందాం, సిలువ వేయబడలేదు. అయితే అప్పుడు రేపేం జరుగుద్ది? సిలువ వేయబడకపోతే రేపేం జరుగుద్ది? దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ఏమని రాయబడిందో, రేపేం జరుగుద్ది అనేది దేవుని వాక్యంలో మనం చూడగలం. చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. అయితే అది సమాజాల్లో తమ వస్త్రాలు అపవిత్రపరచుకోనని కొందరున్నారు. అంటే వారు క్రీస్తుతో కూడా ఏం చేయబడిపోయారు? సిలువ వేయబడి వారి ప్రాచీన స్వభావాన్ని సిలువేసేశారు, ప్రభువుకు అప్పగించేశారు, దేవునికి అప్పగించేసుకున్నారు. మొన్న ఒకసారి ఒక పెద్ద సహోదరి దగ్గరికి వెళ్ళాం పోయిన వారంలో. ఆ పెద్ద సహోదరి చాలా వయసు పెద్దది. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, అయ్యా పిలుపు బాగుండాలండి అన్నారు. వారు ఏమన్నారు? పిలుపు బాగుండాలండి అన్నారు. అప్పుడు నిజమే, పిలుపు బాగుండాలి. ఏంటి పిలుపు అంటే, పిల్లల్ని పిలిచేటప్పుడు నాయన ఇట్రా, నాన్న బాబు ఇట్రారా, తల్లి ఇట్రామ్మా అని పిలవాలి. అంతేగాని వసే ఇటు రావే, ఏం చేస్తున్నావు, చచ్చిందానా, ఆ చచ్చినోడు ఏం చేస్తున్నాడు అని పిలవకూడదు. అలా పిలిచామనుకోండి, చచ్చినోడు చచ్చిపోతాడు. ఆ వసే కూడా ఏమవుద్దో మనకే తెలియదు. అందుకే ఆ పెద్ద సహోదరి ఏమన్నారంటే పిలుపు బాగుండాలి అన్నారు. ఏమన్నారు? పిలుపు బాగుండాలి. నిజంగా వాస్తవం అది. పిల్లలు ఒక్కొక్కరి దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు మనకు తెలుసు. అందుకనే పిల్లలు పిలిచేటప్పుడు ఎలా పడితే అలా పిలవకూడదు. ఎలా పడితే అలా పిలవకూడదు. ప్రేమగానే పిలవాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యాలు అనేకమైనవి ఉంటాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లలు. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో మన ప్రాచీన స్వభావం సిలువైబడినప్పుడు మన పిల్లలను కూడా ప్రేమగానే మనం పిలుస్తాం. లేదనుకోండి, వసే ఇటు రావే అంటాం. ఆడెక్కడ పోయాడు? ఆ చచ్చినోడు ఆయన కూడా పిలవండి. ఆ అడ్డగాడిది ఈడేమో మరి ఆడ అడ్డగాడిది అయితే ఈమెమో నిలువుగాడితే వాళ్ళకి. ఇలాంటి పిలుపులు పిలిచేటువంటి తల్లిదండ్రులు లేరంటారా? ఉన్నారు. పిల్లలు నిజమే, ఆడితో అడ్డగాడితో పొరపాటు చేశాడు. అడ్డగాడిది అనేది మనం ఎందుకది దేవుడికి అప్పగించేద్దాం. అడ్డగాడిది దేవుడికి అప్పగించి, ప్రభువా వీడు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి మార్పు చెందించని ప్రార్థనలు చేద్దాం. దావీదు వలె ప్రభు పాదాల దగ్గర సాగిలు పడదాం, ఆయనకు అప్పగిద్దాం. వీడికి తీర్పు తీర్చు, వీడిని బాగు చేయి, వీడిని స్వస్థపరచు, వీడు నిలబడేటట్లు చేయి, వీడి అక్రమాలు తొలగించని ప్రభువుకు అప్పగిద్దాం. ఆ దేవుడు చూసుకుంటాడు కార్యాలు. ఆయన న్యాయ విధిని విధించేవాడు కదా, ఆయన అక్రమం చేసేవాడు మాత్రము కాదు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు. అంటే వారు నోటి విషయంలో తప్పిపోలా, చూపు విషయంలో తప్పిపోలా, వినికిడి విషయంలో తప్పిపోలా, హృదయపు ఆలోచన విషయంలో తప్పిపోలా, వారు వస్త్రాలు జాగ్రత్తగా ఉంచుకున్నారు. అంటే తలంపుల్లో, ఆలోచనలో, మాటలో, పవిత్రతలో, మరి ప్రవర్తనలో, ప్రేమలో మాదిరికరంగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు పేతురుకు చెప్పింది అదే, తిమోతికి చెప్పింది అదే. ఏమన్నా చెప్పాడు తిమోతికి అపోస్తలుడైన మరి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, మరి 1 తిమోతి 4వ అధ్యాయము 3 వచనాల్లో మనం చూస్తుంటాం. 9వ వచనం నుండి చదవండి. ఏం రాయబడిందో మనకు కనబడతాయి దేవుని వాక్యంలో. తిమోతికి ఎవడను నీ యవ్వనమును బట్టి తృణీకరింపనీయకము,
చదవండి. 2 తిమోతియా చదవండి. 4 అధ్యాయం 2వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏమన్నా అంటే 1 తిమోతి 4 అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులు మాదిరిగా ఉండు. దేవుని వాక్యంలో మనం చదువుతున్న మాటలే. అంటే ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి? సిలువ అనుభవంలోకి వచ్చేయాలి. సిలువ అనుభవంలోకి వస్తేనే మాటలో, ప్రేమలో, పవిత్రతలో, విశ్వాసంలో, ప్రవర్తనలో మాదిరి కలగం. సిలువ అనుభవంలోకి రాలేదనుకోండి, ఉండగలమా? ఉండలేం. అందుకనే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను మోసం ఎంతో వినవిధేతలుగా ఉన్నట్టు ఉంటారు, కనబడకుండా వాళ్ళకి కనబడకుండా అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటారు, మోసకరమైన క్రియలు చేస్తూ ఉంటారు, అక్రమాలు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కనబడకుండా. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు బాగానే ఉన్నాడు కదా అనుకుంటున్నాం. అమ్మో, వాళ్ళు అనేక విధములుగా. దీనికి కారణం ఏంటంటే ఇంకా వారిలోకి మందిరాలకు వస్తున్నాడు కానీ సిలువ అనుభవం ఇంకా రాలేదు. ఒక తల్లి చెప్పింది, అయ్యా మా పెద్దోడు మంచోడే కానండి, చిన్నోడు వాడిని నమ్మటానికి. ఆ పెద్దోడు చాలా మంచోడు, చిన్నోడిని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది, వాడు కుతంత్రంగా ఉంటాడు, వాడు హృదయంలో ఏముంటుందో పైకి తెలియదు, వాడిని చాలా జాగ్రత్తగా పసిగట్టాలి, అడుగడుగునా వాడిని ఏం చేయాలి? పరిశీలించాలి. ఒక తల్లి స్వయంగా చెప్పినటువంటి మాటలండి ఇవి. వారు మీ అందరికి కూడా తెలిసే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తల్లి వారి అడుగు జాడలను ఏం చేస్తుందన్నమాట? పరిశీలిస్తుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం జాగ్రత్త అనేది మనకు అవసరమే. ఇప్పుడు సార్దీసులో ఉన్న వారిని మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తారంటే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని. సంఘంలో అందరూ వస్త్రాలు పవిత్రంగా ఉంచుకోలేరు. సంఘానికి 100,000 మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు, లేక 200 మంది రావచ్చు, లేక 100 మంది రావచ్చు, అందరూ వస్త్రాలు పవిత్రంగా ఉంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ వస్త్రాలు పవిత్రంగా ఉన్నాయా లేదా, వాడు అపవిత్రంగా ఉన్నాడా లేదా అనేది మనం పరిశీలించలేం. ఎవరక్కడ? ప్రభు. మనం పై రూపాన్ని చూస్తాం, మనం ఆంతర్యాన్ని చూడగలమా? చూడలేం. పై రూపాన్ని చూస్తాం మనం. అందుకనే వారి వస్త్రాలు పవిత్రంగా ఉన్నాయా అపవిత్రంగా ఉన్నాయా మనకి ఎవరికి కూడా తెలియదు. అది ప్రభువుకి తెలుసు. ఎలా తెలుస్తుంది? ప్రభుకి ఎలా తెలుస్తుంది? చూడండి, అక్కడ రాయబడింది 3 అధ్యాయం 4వ వచనం. సార్దీసులో నీ యొద్ద ఉన్నారు వారెవరు? దే ఆర్ వర్ది టు రిసీవ్ వైట్ గార్మెంట్స్, తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి వారు అర్హులు. వారు తమ జీవితాలను జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు, వారు ప్రాచీన స్వభావాన్ని సిలువ వేశారు, వారు తమ జీవితాలని దేవునికి అప్పగించారు. ఇక నువ్వు జీవించేవాడని నేను కాదని చెప్పుకున్నారు. అలాగున ప్రభువుకు తమను తాము సమర్పించుకున్నారు. పిల్లరా, అందుకనే వారు అర్హులు. వారికి నేనేమిస్తాను? తెల్లని వస్త్రాలు. ఏమంటాడు? వారు అర్హులు కనుక నాతో కూడా సంచరిస్తారు. ఎక్కడ? ఇరాన్లో కాదు, అమెరికాలో కాదు, పైన సంచరించడం అంటే మామూలు విషయం కాదండి, అంత తేలికైన విషయము కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక 24 గంటలు ఆకాశంలో మనం ఉండగలమా? ఒక 24 గంటల ఆకాశంలో ఉండగలమా? నేను యుఎస్ఏ వెళ్ళేటప్పుడు ఏరోప్లేన్లో కూర్చున్నా. 18 గంటల తర్వాత మీరు పలానా చోట దిగుతారని చెప్పాడు. 18 గంటలు ఎక్కడ ఉండాలన్నా నేను గాలిలో ఉండాలి. 18 గంటలు ఎక్కడ ఉండాలి? గాలిలో ఉండాలి. ఈ లోపల మరి ఏరోప్లేన్లో పెట్రోల్ అయిపోతే ఎట్లాగా?
ఏరోప్లేన్లో పెట్రోల్ అయిపోతే ఎట్లాగా? పూర్తిగా ప్రభు దగ్గరికి. అంటే ఇక గాల్లో కాదు, నేను ఆలోచించిన ఆలోచనదే ఏంట్రా, 18 గంటల గాల్లో ఉండటానికి ఇంత కష్టమా? దీనికి దాదాపు మరి 70,000 రూపాయలు టికెట్ కొనాలా? 70,000 రూపాయలు టికెట్ కొంటే 18,000 గాల్లో ఉంచి ఆ తర్వాత గాల్లో నుంచి కిందకి దించుతాడా? పరలోకానికి చేరాలి, యుగయుగాలు అక్కడ ఉండాలి. ఎన్ని వేల రూపాయలు ఇవ్వాలి, ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలి, ఎన్ని $1 బిలియన్ ఇవ్వాలి? కెన్ యూ ఇమాజిన్? ఆలోచించగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు us? మనకు అది సాధ్యమా? జరగదు. అయితే సాధ్యమే ఎప్పుడంటే ఆయనకి అప్పగించుకున్నాం. ఆ సిలువ అనుభవం మనలోకి వచ్చినప్పుడు అది సాధ్యమే. లేకపోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం అక్కడ ఉండలేము. అది మన వల్ల. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఏమంటున్నాడు చూడండి. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. కాబట్టి నిన్న 7 రకాలైన పాపాలతో ఉన్నాం, నేడు ఆ ప్రభు దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు రేపు ఆయనతో సంచరించాలి. ఆయనతో ఏం చేయాలి? సంచరించాలి. నిన్న, నేడు, రేపు ఆయనతో సంచరించాలి. మన మందిరానికి వచ్చేది అందుకే, అలవాటు ప్రకారం ఇక్కడికి రావట్లే. ఇట్ ఈస్ నాట్ హ్యాబిచువల్, అలవాటు ప్రకారం చేసే కార్యక్రమం కాదు. వీ మస్ట్ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో చాలా స్వయం సంబంధాన్ని కలిగి ఉండడం. వీ మస్ట్ మెయింటైన్ వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో చాలా స్వయం సంబంధాన్ని కలిగి ఉండడాలి ప్రియులారా. కాబట్టి నిన్న 7 పాపముతో దైవోగ్రతకు పాత్రలమయ్యాం. నేడు 7 పాపముల నుండి విడుదల పొంది దేవుని సంబంధులమయ్యాం. రేపు ప్రియులారా ఆయనతో కూడా ఏం చేయాలండి? సంచరించాలి. కాబట్టి మన జీవితంలో కూడా నిన్న, నేడు, రేపు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్న, నేడు, రేపు ఎలా ఉన్నారండి? ఒకటే రీతిగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా నిన్న ఒక అనుభవము, నేడు ఆ యేసుక్రీస్తు ద్వారా మరొక అనుభవంలోకి వచ్చాం. రేపు ఆయనతో కూడా సంచరించే అనుభవం. అయితే నేడు అనేటువంటి అనుభవంలో సరిగ్గా మనం లేము అనుకోండి, నేడు అనే అనుభవంలో సరిగ్గా లేము అనుకోండి, వస్తున్నాం వెళుతున్నాం, వాక్యము పెద్ద పట్టించుకోవట్లా, బైబిల్ మన చేతికి ఇచ్చినా దాన్ని కూడా పట్టించుకోవట్లా, దాన్ని విడిచిపెట్టాం, దాని గురించి పెద్ద పట్టింపు మనకేం లేదు. అలాగా మనం ఎలా పడితే అలా జీవిస్తున్నాం, దాని గురించిన ఆలోచన మనకు లేదు. మరలా శరీరం యొక్క మనస్సు యొక్క కోరికల్లోకి వెళ్ళిపోయాం, మరలా ప్రాపంచిక ధర్మంలోకి వెళ్ళిపోయాం, మరలా మన జీవితాల్లో నానా రకాలైన వాటికి వెళ్ళిపోయాం అనుకోండి. అప్పుడు రేపు ఆయనతో కూడా సంచరించుట అసాధ్యం. రొట్టె తిన్నా ద్రాక్షరసం తాగినా తప్పదు, ఆయనతో సంచరించాలి. ఇది నేను చెప్పట్లా, దైవ వాక్యం చెప్తుంది. నేను చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుడు. ఈ నా మాటలు వింటాడు, వాటి చొప్పున చేయడు, ఆ బండ ఇసుక మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిహీనుడు. అలాగైతే బుద్ధిమంతులే నాతో ఉంటారు. అదే దానియేలు అన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశములో నక్షత్రముల వలె, జ్యోతుల వలె ఏం చేస్తారండి? ప్రకాశిస్తారు. అందుకనే నేడు అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆ నేడు అనే జీవితంలోనే ప్రభుతో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? ఏ దినము కా దినమే ప్రభుతో మనం ఉండాలి, ప్రభువుని హత్తుకోవాలి, ప్రభువుని వెంబడించాలి. అప్పుడే రేపు జరిగేటువంటి అనుభవం మనకు దక్కుతుంది. ఈ లోపల మనం ఒకవేళ నేడులో మరలా వెనకపోయామా దెబ్బతినిపోతాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోని తెచ్చి
ఆయనను వెంబడించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామం పేరిట నీ పాదములతో వస్తున్నాం. అపాత్రులమైనటువంటి మమ్మలను మీరు రక్షించుకున్నందుకే మీకు స్తోత్రాలు. మేము నిన్ను కోరుకోలేదు, మీరు మాకు కావాలని కూడా మీకు కూడా పడలేదు, మీరు మాకు అవసరమని కూడా మీ యొద్దకు మేము రాలేదు. మీరే మా యొద్దకు వచ్చారు, మీరు మమ్మల్ని కోరుకున్నారు, మీరు మా జీవితములను బాగు చేయాలని ఇష్టపడ్డారు. మేము బాగుపడాలని కూడా నిన్ను అపేక్షించలేదు. మేము బాగుపడాలి తండ్రి, మమ్మల్ని మీరు బాగు చేయండి అని కూడా మేము నిన్ను అడగలేదు తండ్రి. మీరే మమ్మల్ని బాగు చేయటానికి మా పాపమును మీరు భరించి సిలువకెక్కారు, సిలువలో శిక్ష అనుభవించారు, రక్తము చిందించారు, మా కొరకే ప్రాణాన్ని దారబోసారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని లేచారు. తండ్రి, మీరుండే స్థలములో మేము ఉండాలనే అపేక్ష మీరు కలిగి ఉన్నారు. అందుకే మాతో పదే పదే నిన్ను గురించి మాట్లాడుతూ విశ్వాసం మాలో కలుగు చేసి నీ హత్తుకు తెచ్చారు, నీతో ఉంచారు. ఈ నీతో ఉంచబడిన మేము ఇంకా నిన్ను హత్తుకొని వెంబడించడం ద్వారానే రేపు ఎల్లుండో నీతో సంచరించగలమని మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. నీ పాదములతో సాగిలపడుతూ నీ గణనామాన్ని కొనియాడి గణపరుస్తూ నీ పరిశుద్ధ సింహాసనం ఎదుట సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. నీ వాక్యము నిష్ప్రయోజనముగా నీ యొద్దకు మరలక నీకు అనుకూల కార్యమును జరిగించి తండ్రి, నీ పరిశుద్ధమైన సాన్నిధ్యములో ప్రభువా నిన్ను మహిమపరచినట్లుగా కార్యమును జరిగించి మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. పేరు పెరవలసిన మీరే దీవించి దర్శించండి. నీ వాక్యము ఏదైతే వివరించలేకపోయామో నీ ఆత్మ ద్వారా వివరించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని ఉందాం, మోకాళ్ళ మీద ఉందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకాయని నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, శిలువలో మీరు చిందించిన, మీరు అప్పగించిన, విరగొట్టిన, నలగొట్టబడిన, గాయములు పొందిన నీ శరీరం నాకు సూచనగా ఉన్న బాలపై ఉన్న రొట్టె కొరకే మీకు వందనాలు. దీనిలో చేవేస్తున్నాం తండ్రి. ప్రభువా మా దేవా, నీరు వచ్చినప్పుడు నిన్ను కలుసుకోవాలని, మీరు వచ్చినప్పుడు మీతో సంచరించాలని మీరు మా యందు అపేక్షిస్తున్న నీ అపేక్షకు తగినట్లుగా మేము నడుచుకున్నట్టుకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మహిమ పొందండి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పైన మీకు అందృష్టి ఉంచండి, బలపరచండి, కృప చూపించండి. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన హెచ్చించబడిన నామములో స్తోత్రించి కీర్తించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరు ప్రభు సన్నిధిలో
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, సిలువలో మా కొరకు చెందించిన నిబంధన రక్తము కొరకు వందనాలు తండ్రి. నీ రక్తము ద్వారానే ఈ రోజున మేము నీ సముఖానికి చేరగలిగాం. నీ రక్తమే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని యొద్దకు మమ్మల్ని చేర్చింది. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు దీవించి ఇచ్చిన ఈ ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నాడని మీరు సెలవిచ్చారు. దీనిలో పాలి భాగములు పొంది దీవించబట్టుకు మాకు శక్తినిమ్మని. మేము నష్టపోటుకు మీరు కోరలేదు తండ్రి. మీ కోరిక మేము నీతో సంచరించాలని, నీతో పాటు మేము సంచరించాలనే నీ అభిప్రాయం. దాని కొరకే మమ్మల్ని ఆయుధపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఎవరు సిద్ధంగా ఉన్నారో, రొట్టెలు ఎక్కివించారో వారు మీకు దయచేసి మీ హస్తాన్ని స్పష్టంగా కనపడనివ్వండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. మరొక ప్రభు దినాన్ని, 73వ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మా మీదుగా 72 దినాలకు అతింపజేసి 2026లో కనికరిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు, క్షేమం ఇస్తూ వచ్చారు. నీ వందనాలు నాయన. ఈ 73వ దినములో నిన్ను ఆరాధించుటకు, నీ బలను సమీపించుటకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏకీవించిన నీ బిడ్డలందరి కొరకే మీకు వందనాలు. ఎవరు అనాలోచనతో ఏకీవించారో గ్రహింపివ్వండి. ఎవరు త్రోసివేస్తూ నీకు దూరం అవుతున్నారో వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి అంధత్వము నుండి వారిని విడిపించి నీ వైపు త్రిప్పుకోవాల్సిందిగా ప్రార్థన చేయించు ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో నీ పాదములదుకు వస్తున్నాం.
చేరువచ్చిన ప్రియులందరి కొరకై మీకెంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తిస్తున్నాం. వారికి ఉన్న అక్కర్లు, వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి విడిపించే దేవుడు మీరైనందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ దయ కలిగిన నామముపేట నీ పాదములతో వస్తున్నాం. మిగల్చబడిన శరీర రక్తాలు అనేకులకు ఆహారం కావాలి, అనేక మంది నిన్ను వెంబడించాలి, నీ వద్దకు రావాలి, నీ సత్యములో నిలవాలి, నీ కొరకే బ్రతకాలి అని మీరు కోరుకుంటున్నందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్న అలాగున నీ కార్యమును మీరే ప్రేరేపించి ప్రోత్సహించి కార్యం జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దాని కొరకై మమ్మల్ని కూడా మీరు జత పనివారిగా, సహకారులుగా చేసుకున్నందుకై కృతజ్ఞులమై నిన్ను స్తోత్రించి కీర్తించి ఆరాధన చేయించున్నాం. తండ్రి, ఈ సమయంలో నీ పాదములతో వస్తున్నాం. దేవ, మీ దాసురాలు సీతమ్మ గారికి కావలసిన ఆరోగ్య క్షేమాలు అనుగ్రహించి బలపరచండి. వారిపై నీకు అందృష్టించి క్షేమాన్ని ప్రసాదించండి. రాజమ్మ గారు పోయిన వారిలో రాలేకపోయినా ఈ వారం సమకూర్చారు. వారికి ఉన్న బలహీనతల్లో నీ శక్తిని పరిపూర్ణం చేసి చాలందరినీ కృప వారికి ఇచ్చి బలపరిచి నడిపించమని కోరుతున్నాం. అలాగే వృద్ధులందరిపై నీకు అందృష్టి ఉంచండి. షారోన్ కుమారి గారు, హోరే మరియమ్మ గారు, కళావతి గారు, రామారావు గారు, అదేవిధముగా తండ్రి ఫిరంగల్ దెబ్బ మరియమ్మ, వీరందరిపై నీకు అందృష్టి ఉంచి క్షేమం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. చేరువచ్చిన బిడ్డలు పేరు పేరు వలసిన మీరు దీవించి దర్శించండి. వారిపై నీకు అందృష్టి ఉంచవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మరి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ వారికి 17, 18 తారీఖుల్లో కెమిస్ట్రీ పేపర్ ఉంది. దాని కొరకు కూడా వారిని సిద్ధపరచండి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఓజస్విని, అలాగే మా ప్రియమైన ప్రభువ, మరి నీ సన్నిధిలో మనం చేస్తున్నాం జయశ్రీ, శశిధర్, జగన్, శాంసన్ రాజు, అలాగే మా ప్రభువ మైకల్, జెసి రాబర్ట్స్, అదేవిధంగా తిమోతి, తీతమ్మ, కీర్తన, సుజని, వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలన్నింటిలో గ్రాండ్ సక్సెస్ బిడ్డలకి ఇచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులతో సాయం చేయండి. అలాగే సీనియర్ ఇంటర్ విద్యార్థులు నమ్రత కొరకు, అలాగే మా తండ్రి డానియల్ కొరకు, అదేవిధంగా తండ్రి హర్ష కొరకు, నిస్సి కొరకు, నీ సన్నిధిలో సుజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వీరందరినీ కూడా మీరు సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ కూడా సిద్ధపరచండి. రేపు నుండి 10th క్లాస్ పరీక్షలు బిగిన్ అవుతూ ఉన్నాయి. వారిలో మా బిడ్డలు చాలామంది రాస్తూ ఉన్నారు. హోబర్ట్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కృప, అలాగే లావణ్య, పరిమళ, వీరందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సువర్ణ, రేచల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రియమైన ప్రభువ, మరి ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నాడు. సహస్ర, మరి పల్లవి, యశ్వంత్, టిఆర్బి, వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వీరంతా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కొరకు సిద్ధపడుతున్నారు. వీరిలో నిస్సి రాబర్ట్స్ కూడా ఉన్నాడు. మీరే సహాయపడి సక్సెస్ అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మనం చేయించున్నాం. అలాగే జూనియర్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న భవ్య, లావణ్య, వారికి కూడా మీ కృపను అనుగ్రహించి నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఇంజనీరింగ్ స్టడీస్లో ఉన్న పిల్లలు, నర్సింగ్ స్టడీస్లో ఉన్న పిల్లలు, డిగ్రీ స్టడీస్లో ఉన్న పిల్లలు, వారందరూ కూడా మీ కృప అనుగ్రహించి నడిపించండి. జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరికీ కూడా సహాయం చేయాలని ప్రార్థన చేయించున్నాం. అలాగే మా ప్రియమైన ప్రభువ, ఇంకా నిరుద్యోగ సమస్యతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దూరంలో చదువుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరిపై నీకు అందృష్టి ఉంచండి. హర్యానాలో చదువుతున్నటువంటి మా ప్రభువ, మరి కోచింగ్ తీసుకుంటున్న సందీప్ కొరకు, రేచల్ కొరకు, అలాగే చరిష్మా, మనోజ్, అదేవిధంగా శ్రావణి, అదేవిధంగా మరి జార్జియాలో ఉన్న జస్విత, హైదరాబాద్లో హర్షిత, అలాగే మా ప్రభువ మీ దాసుడు డాక్టర్ ఆనంద్ గారు, 2 బిడ్డలు, వీరందరిపై నీకు అందృష్టి ఉంచి మీరే నడిపించి నీ మహిమ కొరకు వారిని ఆయుధపరిచి కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్న డిఆర్కే గారి కుమారుడు, అలాగే వేణిబాబురావు గారి కుమారులు కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా సమస్తం మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీ కృప ప్రతి వారికి తోడుగా ఉంచండి. ఈ దినములో ఈ పరిచర్యలు ఇంతవరకు తోడై ఉన్నారు. మిగిలిన పరిచర్యల్లో కూడా సహాయం చేయండి.
దేవా, ఆయా స్థలాల్లో కూచంపూడి, జగన్నాథపురం, పోణింగిలో జరుగుతున్న పరిచర్లన్నిటిపై నిమిత్తం ఉంచండి. ఇవే కాదు, భారతదేశంలో దాదాపు 14,000 సంఘాల్లో ఇదే ప్రత్యక్షతలో పరిచర్య జరిగే సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా నీ కార్యాలు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తిరిగి నీ బిడ్డలు వెళ్ళే సమయంలో లూకాసువార్త 24:50 ప్రకారం చేతులెత్తి వారిని దీవించి పంపించండి. అలాగే మా ప్రభువ, మా తండ్రి, మరలా కలుసుకునే వరకు నీ కృపనివ్వండి. వారి తెచ్చే కానుకలను మీరు దీవించి దర్శించండి. మీరే మహిమ పొందమని, నీ మహిమ కొరకు వాటిని వాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మధ్యాసియాలో జరుగుతున్న మరి యుద్ధము మీ చిత్తమైతే ఆపు చేయండి. ప్రస్తుతం మరి ప్రపంచ ఆర్థిక మరి సంక్షోభంలోకి రాబోతున్నది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అనేకమైనవి మా ప్రభువ మరి మరి ప్రైసెస్ పెరిగిపోబోతున్నాయి. అయితే ఇవన్నీ జరగవలసి ఉంది కూడా అన్ని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇవన్నీ ఇలా జరుగుతున్న సమయంలో మీరు వస్తున్నారని, మిమ్మల్ని కలుసుకోవాలని, మీతో సంచరించాలని అపేక్ష నీ బిడ్డలమైన మా అందరికీ దయచేసి నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఆ రకమైన ఆర్థిక, కుటుంబ సమస్యల్లో ఉన్న బిడ్డలందరికీ కూడా సహాయం చేయండి. మీ చేతులకు సమర్పిస్తూ, ప్రభువా మా దేవ, ఎవరైతే మా తండ్రి కన్సీవ్ అయ్యారో వారందరూ కూడా మీ కృప అనుగ్రహించి సేఫ్ కన్ఫైన్మెంట్ బిడ్డలకు దయచేసి మీరే బలపరిచి కార్యాన్ని జరిగించి మహిమ పొందమని మీ చేతులకు సమర్పిస్తూ, యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన వారందరికీ, నమ్మిన వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రజలండి, అందరికీ వందనాలు. మనము లేచి నిలబడి చెప్పిన ప్రకటనలు గుర్తుపెట్టుకోండి. 19వ తారీఖు ఉగాది సెలవు దినం సందర్భంగా హాలిడే ప్రేయర్ మీటింగ్ కూచుంపుల్లో ఉదయం 9 గంటలకు పెట్టాం. దయచేసి ఏకీవించాలి మనం చేస్తున్నాం. 260వ పాట లేచి నిలబడి పాడుకుంటూ మరి మొదట సహోదరులు బయటికి వెళ్తారు, తర్వాత సహోదరులు వెళతారు. ఇదిగో నేను వాచుచున్నాను, త్వరగా వాచుచున్నాను. ఇదిగో నేను వాచుచున్నాను, త్వరగా వాచుచున్నాను. అవని క్రియల ఫలితము వాని వాచుచున్నాను. ఇదిగో నేను వాచుచున్నాను, త్వరగా వాచుచున్నాను. ఇదిగో నేను వాచుచున్నాను, త్వరగా మేఘారూఢునై నేకముగా తిరిగి వాచుచున్నాను. మేఘారూఢునై నేకముగా తిరిగి వాచుచున్నాను. ప్రతి నేత్రము వీక్షించును, పరిశుద్ధులై ఉండుడి. ప్రతి నేత్రము వీక్షించును, పరిశుద్ధులై ఉండుడి. ఎవని క్రియల ఫలితము వాని కియవచ్చు.